శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి విద్యార్థులు, గృహిణులు, అలాగే ఉద్యోగస్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి సంబంధించి, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనంటే, గురుగ్రహానికి సంబంధించి గమనంలో భాగంగా వీరందరికీ కూడా గోచారం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. వాస్తవంగా చూసుకున్నట్టయితే ప్రథమార్థం అంతా కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ద్వితీయార్థం వీరికి ఏవైనా సరే అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ప్రథమార్థం 6 నెలలు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో దక్షిణామూర్తికి సంబంధించి కానీ, గురుగ్రహానికి సంబంధించి ఏదైనా సరే మంత్రమో జపమో చేయించుకుంటే మంచి యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ద్వితీయంలో కూడా మనకు గురువు చూసుకుంటే 4 నెలలు మాత్రమే బాగుంటారు. ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. జూలై నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ ప్రాంతం వరకు కూడా వీరికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆ సమయం దాటిపోతే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి కాలం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం వివాహం కానటువంటి 25 నుండి 30 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క సంవత్సరంలో వివాహం జరగకపోతే 2 సంవత్సరాల దాకా ఈ రాశిలో ఉన్న వారికి వివాహం జరగదు. సో ఏదో ఒక వంక పెట్టి పోస్ట్పోన్ చేసేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేయకండి. చాలామంది ఫోటోలు చూసి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా మాట్లాడి మీరు ఏదైనా నిర్ణయానికి రండి. ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. అలాగే సూర్యగ్రహం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే ఏవైనా సరే కాస్త టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించి సూర్య గమనాన్ని మనం ఆధారంగా తీసుకుంటాం కాబట్టి అష్టమ స్థానమునందు సూర్యగ్రహం యొక్క సంచారం అనేటువంటిది ఉంది. అష్టమంలో సూర్యుడు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండడు, నవమంలో కూడా అనుకూలంగా ఉండడు. నెలన్నర పాటు ఒక్కో రాశిలో సంచారం చేస్తే ఆల్మోస్ట్ 3 నెలల పాటు కూడా సూర్యుడి యొక్క అనుకూల పరిస్థితులు ఏవీ కనిపించడం లేదు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా. సో ఎప్పటి నుంచి అనుకూలంగా ఉందయ్యా అనంటే మార్చి తర్వాత నుండి 3 నెలల పాటు అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే మనకు అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు నవమం నుంచి దశమంలో సంచారం చేయాలి. ఇక్కడ ఇంకొక నెగిటివిటీ ఏమిటంటే సూర్యుడు శని కలిసి ఉన్నా సరే పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక రకంగా ఇబ్బందే. అంటే పనులైనా ఇలా నోటి దాకా వచ్చింది చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అరుణపారాయణం లాంటివి చేయించుకోవడం వలన విశేష సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు వ్యాపారానికి అధిపతి. ఈ యొక్క బుధుడు అష్టమ స్థానంలో సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రథమార్థంలో మొదటి 3-4 నెలలు, తర్వాతకి మధ్యలో నెలన్నర పాటు ఆగి మళ్ళీ కంటిన్యూగా ఒక 5 నెలల పాటు వీరికి అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తూ ఉంది. నూతనంగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, ఏవైనా సరే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఏదైనా సరే కాస్త నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఇంకా చదువుకోవాలి అని వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా
ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం. కేవలం మధ్యలో ఒక 2-3 నెలలు మాత్రమే అనుకూలంగా లేదు, ప్రథమార్థానికి ద్వితీయార్థానికి. అలాగే శుక్రుడు రాహు గ్రహం ఇద్దరు కూడా ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మత్తు సంబంధిత, అలాగే డ్రగ్స్కి సంబంధించి, డ్రగ్స్ అంటే వేరే కాదండి, ఫార్మా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి అన్నమాట. సో రాహువు శుక్రుడు ఇద్దరు కూడా ఏంటంటే 8, 9వ స్థానంలో సంచారం చేయడం వలన శుక్రుడు 8వ స్థానంలో లాభిస్తాడు, కానీ ఆయన ఉండేది కేవలం 2 నెలలు మాత్రమే. తర్వాత మళ్ళీ 2 నెలలు బాగోదు, తర్వాత 11వ స్థానంలో సంచారం చేస్తాడు. తర్వాతి కాలంలో కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. సో ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఫార్మాలో ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది, కానీ ఎవరినన్నా నమ్మి మోసపోతారు. ఎందుకు అనంటే 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎటువంటి చలనం లేకుండా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాహుగ్రహం యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి నష్టం వీరికి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం శనిగ్రహానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అలాగే ఏవైనా సరే ఫార్మా ఇండస్ట్రీలో, ఏదైనా సరే ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి శనిగ్రహాన్ని మనం అనుసంధానంగా తీసుకుంటే ఇనుము, ఆయిల్, ఫైర్ ఈ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి దశమంలో ఉన్నటువంటి శని, లాభస్థానంలో ఉన్న శని ఎటువంటి లాభం చేయకుండా శని చండాల యోగం అనేటువంటి దాంట్లో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి నష్టం కూడా రావచ్చు. ఏదో కాస్త లాభం వస్తుంది అనుకునే లోపు పెద్ద నష్టం వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం మంచిది. ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వారికి జాగ్రత్త పడితే కాస్త గడ్డు కాలం నుండి బయటపడవచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాచుకున్నటువంటి ధనము కానీ, పేరు ప్రతిష్టలు కానీ అన్నీ కూడా భ్రష్టపాలు అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. 2,500 రూపాయలు ఈ సంవత్సరంలో ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారే కాకుండా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించి ఏ మంత్రం చదవాలి, రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో, లేదా ఉదయం సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి, ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీనివలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణియే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారైనా ఇంటిల్లిపాది ఏం చేయాలి, ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి,
కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను గనక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేట్‌గొస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తోని చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున, సాయంత్రం కలిపైనా, విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండీ! కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా! ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు, మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలుంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్రాలు ఉంటారో వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం. అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా
హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్నా, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్నా, పితృదోషములు నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి రూ. 2,511 అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.